యనమల హరీష్ గారు ఉన్నాక మేము ఎక్కువసేపు మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు. అలాగే మీకైతే ఒకటే ఒక ప్రామిస్ అండి, మీరు 2003 ఖుషీలో చూసిన పవన్ కళ్యాణ్ గారిని అలాగే టెక్నికల్గా ఇప్పుడు 26లో ఈ సినిమా వస్తున్నా సరే, మొన్నే లాస్ట్ ఇయరే ఖుషి రిలీజ్ అయిందిరా, తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందిరా అనేటట్టు మీరు లోపలికి వెళ్ళవచ్చు. ఎక్స్ట్రాడినరీ సినిమా అండి. చాలా చాలా కళ్యాణ్ గారు అయితే అసలుకి లడ్డులాగా ఉన్నారు. ఎంత అందంగా ఉన్నారంటే అంత ఇది ఉన్నారు. ఆ కథ కానీ దాంట్లో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను నా ఎగ్జైట్మెంట్లో ఇంకేమేమి చెప్పేస్తానని కంగారుగా ఉంది. సినిమా అయితే హరీష్ శంకర్ ఇప్పుడు మేము ఇచ్చిన ప్రమోషన్లు ఏదైతే ఉందో అది కాకుండా హరీష్ శంకర్ గారి ఐటెంలు వెల్ ప్యాక్డ్గా సినిమా మొత్తం ఉంటుంది. ఇది సినిమా ఫైనల్గా. మీరు ఎప్పుడు సినిమా బిగినైంది ఎప్పుడు అయిందో అనేది అంత ఎనర్జీతో సినిమా అయిపోద్ది. అంత ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనేది మాత్రం నా ప్రామిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు.